హైడ్రాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామన్నారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరుపై ఆక్రమణలు తొలగిస్తామన్నారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమన్నారు చంద్రబాబు. ఇక హైడ్రా మీద సీఎం చంద్రబాబు కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లో హైడ్రా అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సంచలన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ప్రజల గుండెలు గుబేలన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే అక్రమ కట్టడదారులు ఆంధ్రప్రదేశ్ లో అపరిమితంగా ఉన్నారనే కూడా గత సందర్భంలో చాలా సందర్భాల్లో సర్వే చేసిన నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో అక్రమ నిర్మాణాలు లెక్కలేనని ఉన్నాయంటూ కూడా పలు ప్రభుత్వాలలో కీలక సర్వే వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోను హైడ్రా అంటూ చంద్రబాబు నాయుడు చేసిన సంచలన వ్యాఖ్యలు ఒక్కసారిగా అక్రమ కట్టడదారుల్లో గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏపీలోను హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాలు వరదలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఆయన హైడ్రా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే విజయవాడని ముంచెత్తి సర్వనాశనం చేసిన బుడమేరు వాగు పొంగటానికి కారణమే అక్రమ నిర్మాణాలే ఈ బుడమేరు పొంగటానికి కూడా భావిస్తున్నట్టు కూడా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆపరేషన్ హైడ్రాపై ఫోకస్ కూడా పెట్టబోతున్నట్టు కూడా ఆయన తెలపడంతో ఒక్కసారిగా అక్రమదారుల గుండెల్లో రైలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. హైడ్రా తరహా చట్టం తీసుకొచ్చి బుడమేరు అక్రమాలు తొలగిస్తామని కూడా ఆయన ఈ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొంతమంది అక్రమణాల కారణంగా లక్షలాది మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని కూడా చంద్రబాబు అక్రమదారులు ఉద్దేశించి హెచ్చరించిన నేపథ్యం ఉంది. అయితే ఆ తెలంగాణలో తరహా ఆపరేషన్ హైడ్రా అనేది పలు ప్రణకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. చెరువులు, కుంటలు, కాలువలు స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. మొట్టమొదటిగా సినీ హీరో విఐపి నాగార్జున బిల్డింగ్ కూర్చివేయడంతోనే ఒక్కసారిగా షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పెను సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. హైడ్రా చిన్న పెద్ద అనే తేడా లేకుండా భవంతులను సైతం నేలమట్టం చేస్తా ఉన్నారు. దీంతో హైడ్రా ఆపరేషన్ తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఒక 2-3 రోజులు హైడ్రా అంటూ పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. హైడ్రా అంటూ యూట్యూబ్ లో కూడా ప్రథమ స్థానంలో నిలిచిందనంటే హైడ్రా తరహా చర్చ ఎంత జరిగింది. హైడ్రా తరహా మిగతా రాష్ట్రాలలో కూడా ప్రజలు కోరుకుంటున్నట్టు కూడా యూట్యూబ్ లో పోస్టులు చేయడం, ఫేస్బుక్ లో పోస్టులు చేయడం, మొత్తానికైతే సంచలనంగా మారిన హైడ్రా గురించి చంద్రబాబు మాట్లాడటం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఓ పెను సంచలనం అని చెప్పుకోవచ్చు. ఈ తరహా చట్టాలను తమ రాష్ట్రాల్లో అమలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా పలు రాష్ట్రాల వాళ్ళు చర్చిస్తున్నారని కూడా సమాచారం. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రమైన ఏపీలోనూ కూడా హైడ్రా కావాలంటూ ఇప్పటికే పలువురు నుంచి ప్రతిపాదనలు కూడా వినిపించాయి. మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ లో హైడ్రా తీసుకొచ్చే ప్రతిపాదనలు కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. అక్రమ కట్టడదారులు ముందు కూడా తెలుసుకోవాల్సిన అంశం 3 లక్షలు కానివ్వండి, 3 కోట్లు కానివ్వండి, అక్రమ కట్టడం అంటే వదులుకోవాల్సిందేనని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చి హెచ్చరించిన సంగతి కూడా తెలిసిందే. అయితే వాగులు, వంకలు ఆక్రమణలకు గురై భారీ వర్షాలు కురిసినప్పుడు ఆయా పరివాహక ప్రాంతాల్లో వరదలు వస్తుండటంతో ఆపరేషన్ హైడ్రా రాష్ట్రంలో అమలు చేయాల్సిందేనని చంద్రబాబు కూడా ఓ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన కార్యాచరణ మొత్తం కూడా త్వరలో రూపొందిస్తారన్న సమాచారం కూడా వస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే వర్షాలు, వరదలు తగ్గిన తర్వాత ఆపరేషన్ హైడ్రాను తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా పలువురు విశ్లేషకుల నుంచి కూడా పలువురు సీనియర్ నుంచి కూడా నాగేశ్వరరావు అటులో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ మాత్రం అసలు చంద్రబాబే అక్రమ కట్టడంలో ఉంటున్నారు, చంద్రబాబు నివాసమే అక్రమ కట్టడం అని గతం నుంచి కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి ఈ నేపథ్యంలో ఇఫ్ ఇన్ కేస్ నిజంగా హైడ్రా లాంటి ఒక వ్యవస్థను తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి స్టార్ట్ చేయాలని విపక్షం కూడా డిమాండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏ రకంగా ఉండే అవకాశం ఉందనుకోవాలి?
100% జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా చంద్రబాబు వైపు నుంచి ఏమి దొరికిందా, చంద్రబాబు నాయుడిని ఎక్కడ ఇరికిచ్చి తాను ముందంజలో ఉండాలని చూసుకునే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు. ఆ చాకచక్యం, ఆ తెలివితేటలు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర పుష్కలంగా ఉన్న నేపథ్యం. అయితే ఖచ్చితంగా ఏదైతే అక్రమ కట్టడ నిర్మాణాలను కూల్చివేస్తాము, హైడ్రా తరహా చట్టం ఆంధ్రప్రదేశ్ లో తీసుకొస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు పెను సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఇంటి నుంచే ఫస్ట్ మొదలు పెట్టాల్సిందే అంటూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అంటారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వచ్చే విధంగా కూడా ఆయన చేస్తారంటాం కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ఖచ్చితంగా కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ పార్టీ ఒకటే చెప్తా ఉంది. కరకట్ట మీద చంద్రబాబు నాయుడు ఇల్లు గాని, కరకట్ట మీద ఉన్న నివాసాలు మొత్తం గాని, ఏదైతే ఆశ్రమాలు గాని, పార్కులు గాని, ఆ నివాసాలు కానీ మొత్తంగా చూసుకుంటే ఆ కరకట్ట మీద మొత్తం కూడా అక్రమ కట్టడాలేనని, అక్రమ కట్టడాలు వాటిని కూల్చేయాల్సిందే అని కూడా పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించిన సందర్భం. ఆఖరికి ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పోతున్న నేపథ్యంలో కూడా కోర్టుల నుంచి ఆర్డర్లు, స్టేలు తెచ్చుకున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇంటిని అక్రమ కట్టడాన్ని కూల్చేసే ప్రయత్నం చేసిన తరుణంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నామంటూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన పెను సంచలన వ్యాఖ్యలను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి అప్పజోతారనేటువంటిలో అయితే ఎటువంటి సందేహం లేదు శివ.